కరుణాకర్ కొర్వ అన్నా ప్లీజ్ డూ వన్ లైవ్ అబౌట్ అరవింద్ ధర్మపురి వెరీ డేంజరస్ ఫెల్లో టు సొసైటీ. చేద్దాం బ్రదర్, చేస్తూనే ఉందాం, మాట్లాడుతూనే ఉన్నా కదా, మాట్లాడతాం. బాషా ఖాన్ మొగుడు, బామ్మర్ది నీకు గుద్దలో దమ్ముంటే దేశంలో అరాచకాలు చేసే జాతి ఏంటో చెప్పు. ఎవట్రా నీ అసలు నువ్వు ఫస్ట్ నీ అయ్యో పేజ్ పెట్టిన పేరు పెట్టుకోవాలి. అది వాడి ప్రొఫైల్ ఫోటో లేదు, వాడిది ఒరిజినల్ కాదు. ఓకే, సో వాడు ఏదో ఏదో ఇప్పుడే క్రియేట్ చేసుకొని ఏదో ఫేక్ ఐడి పెట్టుకొని ఎవట్రా ఉంటారా ప్రతి మతంలో ప్రతి కులంలో ఊరన్నాక ఊరు వెనకాల గుడిసెలు ఉంటాయి అనేటోళ్ళు. ఓకే, అట్లా ఉంటాయి ప్రతి కులంలో ప్రతి మతంలో పేదరికము అట్లనే నిరక్షరాస్యత ఉన్న దగ్గర వాళ్ళు ఒక చిన్న ఏమంటారు అట్లనే ప్రతి మతంలో కూడా ఇట్లా రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు కదా, ఈ ఆర్ఎస్ఎస్ లాంటి తీవ్రవాదులు ఉంటారు కదా, సో అక్కడ తాలిబాన్లో ఇంకోటి ఉంటారు కదా. అట్లాంటివి ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రీమిజము ఆ యొక్క ట్రైబ్ కల్చర్ నుంచి వచ్చినోడు, ఇంకా ఆధునికత చూడనోడు, సైంటిఫిక్ టెంపర్ లేనోడు, ఆలోచించని విధానం తెలియనోడు, ఆ పిచ్చి లంజ కొడుకులు ఉంటారు కదా. అట్లా 100 మందిలో 2, 3, 5 ప్రతి మతంలో ఉండుంటారు. క్రిస్టియన్లు ఉండుంటారు, ఈ జుడాయిజంలు ఉండుంటారు, ఈ యొక్క ఇస్లాంలో ఉండుంటారు, హిందుత్వంలో ఎక్కువ ఉన్నారు. ఎవడరా ఇప్పుడు మన దేశంలో ఎక్కువ నేరాలు చేస్తుంది ఎవడరా? హిందువులు కాదా? ఎన్ని పోలీసులు ఎన్ని రిలీజ్ చేస్తున్నారు ప్రతిరోజు? ఎంతమంది దగ్గర నార్త్ ఇండియన్స్ వచ్చి ఎన్ని ఇలా సైబర్ నేరాలు ఎన్ని చేస్తుర్రా? ఎంతమంది దగ్గర పైసలు మోసం చేస్తుర్రా? మొన్న అదేంది ఈ జూదమాడేటి అన్ని ప్రచారం చేసింది ఎవడరా? 90% నేరాలు 99% నేరాలు చేస్తుంది హిందువులే భారతదేశంలో. ముస్లిమ్స్ నేరాలు తీయండి, హిందువుల నేరాలు తీయండి. ఆమెను దిశాని చంపిందవరు హిందువులు కాదా? ఆ నిర్భయాన్ని చంపిందవరు హిందువులు కాదా? అట్లా తీయండి రా. ఉన్నావు కేసులో నేరాలు చేసింది హిందువులు కాదా? అలా బాపనోళ్ళే లంచ కొడుకులు ఎక్కున్నారు. ఆడ మధ్యప్రదేశ్లో గిరిజన మీద ఉత్సవం వచ్చింది, బ్రాహ్మణుడు కాదా? ఆర్థిక నేరాలు జంబి కత్తులు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఎవర్రా? హిందువులు కాదా? పోండి ఒక్కొక్క నార్త్ ఇండియా స్టేట్ పోండి. ఆడ ఆ యొక్క ఆ అమ్మాయిలు నగ్నంగా ఊరేగించింది ఎవరు? మణిపూర్లో. హిందువులు కాదా? 99% నేరాలు చేస్తుంది హిందువులే. కాబట్టి ఈ నేరాలు చేసేవాళ్ళని చూపెట్టి హిందువులు అందరూ చెడ్డోళ్ళు అంటే ఒప్పుకుందామరా? అట్లనే అలా కూడా ఉండొచ్చు, 100 మందిలో 4, 5 ఉండొచ్చు. వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ నిరక్షరాస్యతని ఎవడో ఆసరా చేసుకొని వాడిని చంపుతామని వాడి కుటుంబ సభ్యులని బెదిరించో పైసలు ఇస్తామనో ఏదో రకంగా వాళ్ళు చేయొచ్చు. అలా కూడా ఉండొచ్చు 2, 3. ఆ 2, 3 ముస్లిం చూపెట్టి మంచి ముస్లింస్ తిట్టలేం కదా. ట్యాక్సీలు కడుతున్న వాళ్ళు, హరాంకి సొమ్ము వద్దు అనుకునేటోళ్ళు, ఒక అల్లా పేరు మీద 4 సార్లు ప్రార్థనలు చేసేటోళ్ళు, ఒక ధర్మబద్ధంగా బతికేటోళ్ళు 90%, 99% మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. చూపెడతా పదా. సో ఎవడో 100లో ఒక్కడో ఎవడో ఉంటే ఏం చేద్దాం? అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. ఆ నేరస్తులకి సమాన చట్టాలు వర్తిస్తాయి. పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఆ యొక్క ఆధారాలు ఏమైనా ఉంటే తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు, వాడు హిందూ అయినా ముస్లిం అయినా. అదొక పద్ధతి. మేము కసం ఉరిదీస్తే వద్దన్నామా? అఫ్జల్ గురిని ఉరిదీస్తే వద్దన్నామా? ఆ భక్తులు అంటే పారిపోతుంటే పట్టుకొచ్చి లోపలేస్తే వద్దన్నామా? అటనే ప్రజ్ఞా ఠాకూర్ అంటామని శిక్షిస్తా అంటే మేము వద్దన్నామా? సావర్కర్ని శిక్షిస్తా అంటే మేము వద్దన్నామా? మాకు అవన్నీ ఉండయి. తప్పు ఎవడు చేసినా, ఏ కులం ఓడి చేసినా, ఏ మతం ఓడి చేసినా శిక్షించండి, మేము వద్దంటే అడగండి. ఆధారాలతోటి సబ్మిట్ చేయండి, చర్యలు తీసుకుంటుందా ఏ కులమైనా ఏ మతమైనా. కానీ బీజేపీలో ఇప్పుడు నేరాలు చేస్తున్నారు ఎవరు? రేపులు చేస్తున్నారు ఎవరు? అంకితా బండాని చంపినోడు ఎవడు? ముస్లిమా? పార్లమెంట్లో పొగబాంబు పెట్టింది ఎవడు? ముస్లిమా? అయినా సరే ప్రతిదీ విచారణ చేయమంటున్నాం. పహల్గాం విచారణ చేయి, పుల్వామా విచారణ చేయి, దోషులకు శిక్షలేక మేము వద్దంటున్నామా? ముస్లింలు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని రా ఆధారాలతోటి. మేము వద్దంటే అడగండి. సేమ్ వే హిందువులలో కూడా లంచ కొడుకులు ఉన్నారు, వాళ్ళని కూడా వేయండి. కానీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? భారతదేశంలో రేపులు కానీ, ఇంకా అనేక ఆర్థిక నేరాలు కానీ, సైబర్ నేరాలు కానీ, లేకపోతే మనిషి జంబికత్తులు పట్టుకొని పొడిచేటి సంపేటి 99% హిందువులే చేస్తున్నారు. చేయండి. హిందువులని నేరం చేసే ఎవరినైనా శిక్షించండి, మేము వద్దంటే అడగండి. ఎవరినో ఒక్కరిని చూపెట్టి మొత్తం ఆ ముస్లింస్ అందరు షెడ్యూల్ అంటే గుద్దం మీద అంతా పట్టుకొని ఆలోచించండి. అట్లా ఫస్ట్ నీ ఒరిజినల్ పేరు పెట్టుకొని రాలంజ కొడుక. నిజంలో బతికే దమ్ము లేదు, నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు పెట్టుకునే దమ్ము లేదు, నీ ప్రొఫైల్ ఫోటో పెట్టుకునే దమ్ము లేదు. నువ్వు ఏదో ఒకటి ఆడిలో గుడ్డిమారి దెబ్బ వేస్తా అంటే ఎవడుకుంటారా? ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఫేక్ ఐడీలు. చూడండి, పేరు చక్కగా ఉండదు, ఫోటో ఉండదు. ఏం చేస్తాను? లైవ్ అయిపోయాక బ్లాక్ చేస్తాం.
బాషా ఖాన్ నీలాంటి నీచమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇలాగా అవుతుంది దేశంలో. ఏమైందిరా, నేనేం ప్రధానమంత్రి లేను, నేనేం ముఖ్యమంత్రి లేను, నేనేం చర్యలు తీసుకునే స్థానం లేను. ఆడ ప్రధానమంత్రి 12 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఆలాంజ కొడుకే ఉన్నాడు. మరి 12 ఏళ్ళ నుంచి ఎందుకు జరుగుతుందిరా? ఒక ప్రధానమంత్రి పార్లమెంటుకు రాలేని సెక్యూరిటీ లేనప్పుడు ఇక మాకేం రక్షిస్తారా? హిందువుల కోసం అవతరించిన అవతార పురుషుడు ప్రధానమంత్రి వాడు పెట్టుకొని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పెట్టుకొని, సిబిఐ పెట్టుకొని, ఈడీ పెట్టుకొని, ఇంటెలిజెన్స్ సంస్థ పెట్టుకొని, ఎన్ఐఏ పెట్టుకొని, భారత ఆర్మీని పెట్టుకొని, అనేక రాష్ట్రాల్లో పోలీస్ శాఖను పెట్టుకొని, ఇవన్నీ కాకుండా పారామిలిటరీ గ్యాంగ్ అయినటువంటి చెడ్డీ గ్యాంగ్ పెట్టుకొని, మోరల్ పోలీసులు పెట్టుకొని, ఇంతమంది ఉండగా మళ్ళా ఏదో దేశంలో ఉండి ముచ్చట చెప్తే నీ ఉద్యమంలో వచ్చిందిరా. నువ్వు చర్యలు తీసుకుని గొడవ అవుతున్నాడు. నువ్వు హిందువుల కోసం ప్రతి ఒక్కరికి 15 లక్షలు తెచ్చేస్తాను, 1 లక్ష వేసినవరా నీ ముఖానికి? హిందువులను ధనవంతులు చేయంగా రాజుబాడు అనేటోడు ఆపుతుండా. మోడీ లుచ్చనాయకుడుకు పార్లమెంట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు కానీ వచ్చి ప్రజా సమస్యల గురించి చర్చిస్తే, నాగార్జున ఇంకా ప్రతి రాష్ట్రం గడితే, ప్రతి రాష్ట్రాన్ని నిధులు ఇస్తే, ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నేను వద్దంటున్నా. అవి చేయమనే కొట్లాడుతున్నాం కదరా లంచ కొడక. నీకు అధికారం ఉండి నీకు ట్యాక్సులు కట్టి నిన్ను చేయమంటే దేశం ఇట్లా ఏడిచింది. ఇట్లా ఏడిస్తే దిగేసాయి. హిందూ రాజు వచ్చినాక హిందువులకు రక్షణ లేకపోతే ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సిక్కులు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు హిందువులకు రక్షణ ఉంది. ఇలా 92 రూపాయలు అయింది డాలర్కి. మరి అప్పుడు అంతలో చేసిన వాళ్ళు ఇవాళ ఎందుకు అయితే లేదురా? ఇలా పెట్రోల్ రేట్ అంత పెరిగింది. కాంగ్రెస్ హయాంలో పెరగలే ఇంత. $100 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా నీకు 60-70 రూపాయల పెట్రోల్ వచ్చింది. ఏ ప్రజా సమస్య మీద చర్చ ఉండదు. వాడు 200 మంది ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తాడు, 3,000 కిలోమీటర్ల వాడు నడుస్తాడు, ప్రతి దాని మీద చర్చ చేస్తాడు, ప్రతి దానికి వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ వాడు పప్పు అంట. వీడు ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, పిల్లానికి చెప్పాల్సింది ఎవడో రాసిచ్చింది చదువుతాడు. ఒక్క విషయం మీద అవగాహన ఉండదు. చిన్నపరగాడు మోరీలకెళ్ళి వాళ్ళకెళ్ళి షాయి తీస్తా అంటాడు, బాంబులు వేయాలంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అంటాడు. వాడు నా దేశ ప్రధాని అంట. ఆడ స్కూల్ లేదు, వీడు అక్కడే మాస్టర్ చేసిన అంటాడు, చదివిన అంటాడు. ఆడ గూడ్స్ రైల్వే స్టేషన్లో వీడు షాయి అమ్మిన అంటాడు. ఆడ రైలే ఆగది. అప్పుడు ఆ జమాన్లో డిజిటల్ కెమెరా లేదు, వీడు డిజిటల్ కెమెరా వాడిని అంటాడు. వాడు ఇది పరీక్షా పత్రాల్లో వాడు రాడు కానీ F-16 పత్రాల్లో వస్తాడు ఇలా కొడుకు. వీడు వచ్చేసి మళ్ళీ నువ్వు అధికారంలో ఉన్నాక నేనేం చేయగలుగుతారా? నేనేమైనా చేస్తున్నా? నువ్వు చేయంగా నేను ఆపుతున్నా? మంచి చేస్తా అంటే వాడు కాంగ్రెస్ ఉన్నాడు, వాడు తుర్కోళ్ళది ఉన్నది, అది బాగాలేదు, హిందువులకు నేనే రక్షణ ఉంటా అని వాడున్నప్పుడు వాడిని చెడ్డ పేరు తేవాలని బాంబులు పెట్టింది నువ్వే. నువ్వు వచ్చినాక వాళ్ళ బాంబులు పెడుతుంది నువ్వే. మరి నువ్వు 12 ఏళ్ళ నుంచి ఏం బిక్తున్నావు? గడి బిక్తున్నావా? వాడు వద్దంటేనే కదా నువ్వు అంతకంటే మంచిగా చేస్తా అంటే, వాడి స్కామ్లు అంటే అరే వీడు అంతకంటే గొప్ప చేస్తాడని ఒకసారి అవకాశం ఇద్దామని చూస్తే, ఒకసారి అవకాశం ఇస్తే మిగతాదంతా మోసం చేస్తే వస్తున్నావు. మరి 12 ఏళ్ళ నుంచి ఏం బిగినవరా? నువ్వు అధికారం నుండి ఇంకో వేరే వాళ్ళని అనలేవు కదా. ఇప్పుడు ఆలోచించండి మిత్రులారా. కొచ్చా నా కొడుకులు. ఎందుకంటే వానికి ఒరిజినల్ పేరు పెట్టుకుంటే వాడు ఎవడో తెలుస్తుంది కదా.